రేవంత్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసిరిర్రు. రేవంత్ రెడ్డి గారినే పువ్వు గుర్తు కోటేయండి అంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి, మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నాడు. చూద్దాం, మరి ఇది పెద్ద సంచలనమైన వార్త. ఆకుల శ్రీవన్ గారు మరి రిక్వెస్ట్ చేసినారు. నేను తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఈరోజు మోసం చేసి ప్రజలని అయోమయం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలకు, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, మీ అందరికీ కూడా కుటుంబం ఉంది. రేవంత్ రెడ్డి గారు, మీకు దేశం పైన ప్రేమ ఉండకపోవచ్చు మాలాగా, కానీ కుటుంబం పైన ప్రేమనైతే ఉంటుంది. మీ ఇంట్లో భార్య, పిల్లలు, అన్న, తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ సురక్షితంగా ఉండాలంటే ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే, మీరన్నట్టుగా ఒకవేళ మీ పార్టీ పైన మక్కువతోనో, మీ పార్టీ ధర్మంతోనో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఒకవేళ టెర్రరిస్టులు వస్తారు, కసబ్ లాంటి వాళ్ళు వస్తారు. ఆ రోజు కసబ్ వచ్చి వందల మందిని చంపేసిండు. అట్లనే మళ్ళా వస్తారు. మళ్ళా వచ్చినప్పుడు ఆ తుపాకీ కాల్చటోన్కి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఈలను కాల్వద్దు, బాంబు వేలితే అరే ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఈలను చంపొద్దు అన్న బాంబుకి తెలియదు, ఆ తుపాకీకి తెలియదు, ఆ బుల్లెట్కి తెలియదు. దయచేసి దేశం బాగుండాలి, దేశంలో ఉన్న పిల్లలు బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రేవంత్ రెడ్డి గారు, మీరందరూ ఎవరెవరైతే లీడర్లు ఉన్నారో అందరూ బీజేపీకి సపోర్ట్ చేయండి. కార్యకర్తలారా, నేను మళ్ళా మీకు చెప్తున్నా, ఈ పెద్ద నాయకులు వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి సోనియమ్మ కావాలని అనుకుంటారేమో, కానీ కార్యకర్తలం గల్లీలలో ఉండేటోళ్ళం మనం, పొద్దున్న లేసి తిరిగేటోళ్ళం మనమన్నా మంచిగా ఉండాలి. మనకేమన్నా అయితే వాళ్ళు ఎవరు రారు. కాబట్టి మీరన్నా బీజేపీకి సపోర్ట్ చేయండి, బీజేపీకి ఓటేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.